జనసేన పార్టీ తుది జాబితా రేపు విడుదల కానుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు జనసేన పార్టీ కార్యాలయంలో జాబితాను జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆశాభావాలతో పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. శివ, ఏదైతే ప్రస్తుతం అయితే మనం చూస్తున్నటువంటి ఏదైతే ఉందో ఆ జనసేన పార్టీ కార్యాలయం వద్దకు అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే మాత్రం జనసేన ఆశావహులు అంటే మనం చూస్తూ ఉన్నాం. జనసేన పార్టీకి చెందినటువంటి 21 అసెంబ్లీకి సంబంధించి 6 అసెంబ్లీ స్థానాలను ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఉదయం నుంచి కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆశావహులు అయితే కూడా పెద్ద ఎత్తున అయితే పవన్ కళ్యాణ్ కలిసేందుకు అయితే వస్తూ ఉన్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 5 టికెట్లు అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే దానికి సంబంధించి నరసాపురంకి సంబంధించి ఇప్పటికే మనం ప్రకటన కూడా చేయడం జరిగింది. నరసాపురం, అదేవిధంగా భీమవరం, అదేవిధంగా ఉంగుటూరు, అదేవిధంగా ఏదైతే తాడేపల్లిగూడెం, నిడదవోలు ఈ జిల్లా ఈ అసెంబ్లీ సీట్లను కూడా ఇవాళ మధ్యాహ్నం ప్రకటన చేయడం జరిగింది. మిగిలినటువంటి సీట్లను కూడా రేపు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తుది జాబితాను అయితే పవన్ కళ్యాణ్ రేపొద్దున అయితే రిలీజ్ చేయనున్నారు. రేపు 11 గంటల సమయంలో పూర్తిగా ఏదైతే 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించి పూర్తిగా కూడా ప్రతి ఒక్క అసెంబ్లీ స్థానానికి సంబంధించినటువంటి అభ్యర్థులతో సహా మొత్తం జాబితాలు అయితే రేపు పవన్ కళ్యాణ్ అయితే రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగానే ఈరోజు కొంతమంది ఆశావహులు అయితే పవన్ కళ్యాణ్కి కలిసేందుకు అయితే మాత్రం ఇప్పటివరకు కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి, ఇంకా కూడా వస్తానే ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆశావహులతో పాటు ఆ టికెట్ ఆశించి భంగపడేవారు కానివ్వండి, ఇంకా ఇతర వ్యక్తుల ఉండే కంటే వారిని కూడా బుజ్జగించే పనిలో అయితే అధిష్టానం అయితే ఉన్నటువంటి పరిస్థితి. టికెట్ రాని వారు కూడా ఎక్కడ నిరాశ చెందవద్దు. రానున్నటువంటి రోజుల్లో పాలనాపరంగా వచ్చేటటువంటి ప్రభుత్వం మందే కాబట్టి వచ్చి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఏదైతే నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, ఇతరత్ర చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిలో కంపల్సరీగా కూడా జనసేన పార్టీ తగిన స్థానాలు తీసుకుని అందరికీ కూడా తగు న్యాయం చేస్తుంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి కొంతమందికి అయితే ఆఫీసులో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇప్పటివరకు కూడా మనం చూసినటువంటి పరిస్థితి ఉందో 24 స్థానాల నుంచి 21 స్థానాలు రావడంతో కొన్ని టికెట్ల విషయంలో పవన్ కళ్యాణ్ అయితే కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో ముఖ్యంగా అనుకున్న స్థానాల కంటే ఎక్కువ స్థానాలు బీజేపీకి తీసుకోవడంతో అటు ఎంపీ స్థానాలు కానివ్వండి, మరియు అసెంబ్లీ స్థానాలు కానివ్వండి, వాటికి సంబంధించి సర్దుబాట్ల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఈ రాత్రికి మాత్రం అటు పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా తుది జాబితాకైతే మెరుగులు దిద్ది రేపటి ఏదైతే ఉందో మొత్తం ఇరు పార్టీలకు సంబంధించి పూర్తిగా కూడా ఎక్కడ కూడా ఒక టికెట్ కూడా మిగలకుండా అన్ని టికెట్స్ని కూడా అనౌన్స్ చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఓటుని ప్రాధాన్యపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క చోట కూడా ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి మేనిఫెస్టోని కూడా రెడీ చేస్తూ ఉన్నారు. రేపు 17వ తారీఖున చిలకలూరుపేటలో జరగబోయేటటువంటి సమావేశం ఏదైతే ఉందో ఆ చిలకలూరుపేట సమావేశంలో కూడా దీనికి సంబంధించి తుది మేనిఫెస్టోని కూడా విడుదల చేస్తారన్నట్టుగా సమాచారం తెలుస్తోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే బీజేపీ ఇచ్చినటువంటి పలు సూచనలు కూడా ఈ యొక్క ఏదైతే లిస్టులో కానీ వీటన్నిటిలో పెడతాం జరుగుతోంది. అదేవిధంగా క్యాంపెయిన్ విషయానికి కూడా ఇక చివరికి ఏదైతే రానున్నటువంటి రోజుల్లో జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కూడా కలిసి క్యాంపెయిన్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా చర్చలు అయితే నడుస్తూ మొత్తం మీద రేపు ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ భాగస్వామి కూటమికి అయితే మాత్రం టికెట్ల విషయంలో ఒక కొలికి వచ్చి పూర్తిగా టికెట్లకు సంబంధించినటువంటి చాప్టర్ని అయితే క్లోజ్ చేయనున్నట్టుగా మాత్రం పూర్తి సమాచారం అయితే మనకి అంతా ఉంది. శివ, ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.